అందరికీ నమస్కారం అండి. వరహాల దానం. సీనయ్య పరమ పిసినారి. ఒక రోజున ఆయన పొరుగురు వెళ్ళి అడవి మార్గాన తిరిగి వస్తూ ఉండగా ఒక చెట్టు కింద నీరసంగా మూలుగుతున్న ముసలివాడు కనిపించాడు. వాడు సీనయ్యను చూసి, అయ్యా, ముసలివాణ్ణి, దాహంతో నాలుక పిడుచుకట్టుకుపోతున్నది. ఇన్ని నీళ్లు పోసి ప్రాణాన్ని నిలబెట్టండి అన్నాడు. సీనయ్య వాణ్ణి సమీపించి, నేను పిసినారినని అంతా చెప్పుకుంటారు. నా దగ్గర మంచినీళ్లున్నాయి, కానీ ప్రయోజనము లేనిదే నేనే పని చేయను. నీ దగ్గర డబ్బుంటే చెప్పు, ప్రతిఫలం తీసుకొని నీ ప్రాణాలు నిలబెడతాను అన్నాడు. ముసలివాడు తన దగ్గర ఉన్న వెండి నాణ్యాన్ని తీసి సీనయ్యకిచ్చి, ఆయన ఇచ్చిన మంచినీళ్లు తాగి, ఇప్పుడు ప్రాణం లేచి వచ్చినట్లుంది. నీ మేలు మరిచిపోలేను. నీతో మీ ఊరు వచ్చి నీ సాయానికి ప్రతిఫలంగా ఏదైనా ఇచ్చుకొని వెళతాను అన్నాడు. చూడబోతే పేదవాడిలా ఉన్నావు. తెలివి కూడా అంతంత మాత్రంగానే ఉంది. లేకపోతే ప్రాణం పోతున్నా సరే మంచినీళ్లకు వెండి కాసు వృధా చేస్తావా? నీ వంటి వాడి వల్ల నాకేం ప్రయోజనమూ ఉండదు. వెళ్ళు అన్నాడు సీనయ్య. దానికి ఆ ముసలివాడు, నన్ను తక్కువగా అంచనా వెయ్యకు. నీతో వచ్చి నీ ఇంటి ముందు నిలబడి దానం చేయమని అడుగుతాను. నాకొక్క వరహ ఇవ్వు. దానం చేసిన పుణ్యం నీకెన్ని రెట్ల వరహాలు తిరిగి ఇస్తుందో చూద్దువుగాని అన్నాడు. వరహ మాట అట్లా ఉంచు. నీకు ఒక్క రాగి నాణెం కూడా దానం ఇవ్వను. కానీ పాపపుణ్యాల మీద నమ్మకం లేదు అన్నాడు సీనయ్య. నేను చెప్పేది పూర్తిగా వినకుండా కంగారు పడతావెందుకు? నాకు దానం చేస్తే అది 1000 రెట్లై వెనక్కి తిరిగి వస్తుందని చెబుతాను. నా మాట విని నువ్వు నాకు దానం చేసావంటే ఊళ్ళో గొప్ప వాళ్ళందరూ కూడా నాలో ఏదైనా మహిమ ఉన్నదనుకొని నమ్మి దానం చేస్తారు. అలా నెల రోజులు చేయాలంటాను. ప్రతిఫలంగా నీకు రోజూ 1000 వరహాలు ఇచ్చుకుంటాను అన్నాడు ముసలివాడు. 1000 వరహాలు ఇవ్వడం వరకు బాగానే ఉంది, కానీ నువ్వు నన్ను మోసం చేస్తే నా వరహా పోయినట్లే కదా అన్నాడు సీనయ్య. నీకంత అనుమానంగా ఉంటే ఇదిగో ఈ వరహా నీకిస్తున్నాను. ఇదే రేపు నువ్వు నాకు ఇవ్వు. దానంగా ఇద్దువుగాని అన్నాడు ముసలివాడు. సీనయ్య మారు మాట్లాడకుండా ముసలివాణ్ణి తనతో పాటు ఊర్లోకి రానిచ్చాడు. మర్నాడంతా అనుకున్నట్లే జరిగింది. సీనయ్య దానమిచ్చాడన్న వార్త కార్చిచ్చుల్లా ఊరంతా వ్యాపించింది. సీనయ్య వంటి పిసినుకొట్టు వరహా దానంగా ఇచ్చాడంటే ఆ ముసలివాడిలో ఏదో పెద్ద విశేషం ఉంటుందని నమ్మి ఊళ్ళోని వ్యాపారస్తులు, భాగ్యవంతులు మాత్రమే కాక అంతో ఇంతో ఉన్న ప్రతి ఒక్కరూ ముసలివాడిని వెతుక్కుంటూ వెళ్ళి వరహా చొప్పున దానం చేశారు. ఈ విధంగా మొదటి రోజునే ముసలివాడికి 10,000 వరహాలు లభించాయి. వాడు సీనయ్య ఇంటికి వెళ్ళి ఆయనకు 1000 వరహాలు ఇచ్చి, రేపు కూడా ఇదే విధంగా దానం చేయాలి సుమా, మర్చిపోయావు అని హెచ్చరించాడు. ఈ 1000 వరహాలు నాకు ఇస్తానని ముందే మాటిచ్చావు అంటే ఇవి నావి. మరి రేపు దానం చేస్తే ఆ వరహా పుచ్చుకొని నువ్వు మళ్ళీ కనిపించకుండా పోతే అన్నాడు సీనయ్య. ముసలివాడు మారు మాట్లాడకుండా తనకు దానం చేయడానికి సీనయ్యకు వరహా ఇచ్చుకొని వెళ్ళిపోయాడు. అలా 2 వారాలు జరిగేసరికి సీనయ్యకిచ్చేది పోగా 1,00,000 వరహాలకు పైగా ముసలివాడికి వద్ద చేరాయి. ఆ డబ్బుతో వాడు మంచి ఇల్లు కొనుక్కున్నాడు. 2 పనివాళ్ళను పెట్టుకున్నాడు. తన దగ్గర ఉన్న డబ్బుతో వడ్డీ వ్యాపారం చేస్తూనే వాడు రోజూ సీనయ్య దగ్గర వరహా దానం కూడా పుచ్చుకుంటున్నాడు. ఊళ్ళో ముసలివాడికి దానం చేస్తున్న వాళ్ళందరూ ఇది గమనించారు. వాళ్ళు ఒక మనిషికి సంగతి చెప్పి ముసలివాడు ఏమేం చేస్తుంటాడో రహస్యంగా ఆరా తీయమన్నాడు. 1-2 రోజుల్లోనే వాళ్లకు నిజం తెలిసిపోయి న్యాయాధికారి దగ్గరికి ఫిర్యాదు చేశారు. న్యాయాధికారి సీనయ్యను, ముసలివాణ్ణి, ఫిర్యాదు చేసిన వాళ్ళను ఒక చోట చేర్చి ముసలివాణ్ణి సంజాయిషి అడిగాడు. అందుకు ముసలివాడు ఏమాత్రం తొనక్కుండా, అయ్యా, ఇందులో సీనయ్య చేసిన మోసం ఏమీ లేదు. ఆయన నన్ను నమ్మి దానమిచ్చాడు. నాకు దానాలిచ్చిన మిగతా వాళ్లకు నేనెలాంటి వాగ్దానమూ చేయలేదు. వాళ్లే వెతుక్కుంటూ వచ్చి మరీ నాకు దానాలు చేశారు. ఆ విధంగా నా దగ్గర చాలా ధనం చేరింది. దానం తీసుకోవడం తప్పు కాదు కదా. నా వల్ల ఈ ఊరిలో ఏ కుటుంబమూ 15 వరహాలకు మించి నష్టపోలేదు. కాబట్టి నేనెవరినీ పెద్ద ఎత్తున మోసగించలేదు. సీనయ్య దానం వల్ల నేను బాగుపడ్డాను. దానికి ప్రతిఫలంగా ఆయనకు రోజూ 1000 వరహాలు ఇచ్చుకుంటున్నాను అన్నాడు. ఇదంతా కట్టుకథ. సీనయ్య
ఈ ముసలివాడు కలిసి తెలివిగా ఉపాయం పన్ని మమ్మల్ని మోసం చేశారు. వీళ్ళనిలా వదిలిపెడితే ఊరూరా తిరిగి ఇలాగే అందరినీ మోసగిస్తారు. అందువల్ల వీళ్ళిద్దరికీ తగిన శిక్ష విధించండి అన్నారు ఫిర్యాదు చేసిన వాళ్ళు. అప్పుడు ముసలివాడు చేతులు జోడించి న్యాయాధికారితో, అయ్యా, ఈ ఉపాయము 25 వయసులో నాకు తట్టింది. ఈ ఉపాయాన్నే నమ్ముకొని ఊరూరా తిరిగాను. నా జీవితమంతా వృధాగా గడిచి నేను ముసలివాణ్ణి అయిపోయాను తప్ప ప్రయోజనం కనిపించలేదు అన్నాడు. నీ మాటలు నమ్మతగ్గివిగా లేవు. ఈ ఊళ్ళో ఫలించిన నీ ఉపాయం మరెక్కడా ఎందుకు ఫలించలేదు అని ప్రశ్నించాడు న్యాయాధికారి. ఏ ఊళ్ళో చూసినా సీనయ్య వంటి పిసినుగొట్టును 4 తిట్టి దూరంగా ఉంచేవారే తప్ప ఆయన మార్గాన్ని అనుసరించి ప్రయోజనం పొందాలనుకున్న వాళ్ళు కనబడలేదు. అందువల్లనే ఈనాటి వరకు నా ఉపాయం ఫలించలేదు. ఈ ఊళ్ళో సీనయ్య గొప్పతనాన్ని మెచ్చుకొని ఈయన చేసినట్లు చేయాలనుకునేవాళ్ళు కనీసం 10,000 మంది ఉన్నారు. ఆ కారణంగానే నా ఉపాయం విజయవంతమైంది. నాకు తెలిసినంతలో ఇలాంటి ఊరు ప్రపంచంలో మరెక్కడా లేదు అన్నాడు ముసలివాడు. తెలివితేటలతో తమలోని స్వార్థపరత్వాన్ని ఎత్తి చూపించిన ఆ ముసలివాణ్ణి చూడలేక ఫిర్యాదు చేసిన వాళ్ళందరూ సిగ్గుతో తలలు వంచుకున్నారు. ముసలివాడి ఉపాయం ఫలించిందంటే అందుకు కారణం వాడి తప్పు కాదని, తమ స్వార్థపరత్వమని వాళ్లకు అర్థమైంది. సీనయ్య కూడా 10 మందిలో తన వంటివాడు స్థానమేమిటో ముసలివాడు చెప్పిన తర్వాతే తెలిసొచ్చింది. ఆ తర్వాత ఆ ఊరికి మోసగాళ్ళు వచ్చారేమో కానీ ఆ ఊళ్ళో మరి పిసినిగొట్టులు మాత్రం పుట్టలేదు. కథ బాగుంది కదండి. ఇక కథ కంచికి మనం ఇంటికి. నమస్తే.